మిత్రులందరికీ నమస్కారం. మనం 9th రోజు నవంబర్ 9th 2025 అభ్యాస్ తరపున చేసినటువంటి యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ నీ పెయిన్స్ ప్రోగ్రాంలో భాగంగా మేము ప్రోగ్రామ్ చేయడంతో పాటు ఫాలోఅప్ సెషన్స్ పెడతామని చెప్పాము. ఆ ఫాలోఅప్ సెషన్లో భాగంగా ఈరోజు మొదటి సెషన్ ఫాలోఅప్ సెషన్ అంటే నవంబర్ 16th ఇమీడియట్గా నవంబర్ 16th సండే 2025 మేము సూక్ష్మ వ్యాయామంతో ఈ ఫాలోఅప్ సెషన్ స్పీకర్ శ్రీ నిరంజన్ గారితో ప్రారంభిస్తున్నాము. నిరంజన్ అనే మీకు వెల్కమ్. ప్లీజ్ యూ కెన్ కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనకు అభ్యాసం నుంచి మన మేనేజ్మెంట్ ఆఫ్ నీ పెయిన్ కోసం లాస్ట్ సండే రోజు మనం ఏదైతే ప్రోగ్రామ్ చేసామో దాన్ని ఫాలోఅప్ సెషన్గా ఈరోజు మనం కంప్లీట్గా ప్రాక్టీస్ సెషన్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆన్లైన్లో చేస్తున్నాము, ఏదో యూట్యూబ్ చూస్తున్నామని కాదు. నా ఎదురుగుండా గురువు గారు ఉన్నారు, నాకే చెప్తున్నారన్న భావనతో మీరు చేయాలి. ప్రతి ఒక్కరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది తప్ప రిజల్ట్ వస్తుంది తప్ప చూస్తే ఏం రాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు సూక్ష్మ వ్యాయామం అంటే లాస్ట్ వీక్ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు సింపుల్గా మన శరీరాన్ని అలసట పెట్టకుండా నిదానంగా ఒక క్రమ పద్ధతిలో చేసేటటువంటి వ్యాయామమే సూక్ష్మ వ్యాయామం. శరీరంలో ఉన్నటువంటి టోస్ నుంచి హెడ్ వరకు ఉన్న ప్రతి అవయవాన్ని, ఆర్గాన్ని, జాయింట్స్ని ఒక క్రమ పద్ధతిలో ప్రాణశక్తితో యాక్టివేట్ చేయటమే సూక్ష్మ వ్యాయామం. చూడండి, ఎందుకు చేయాలి సూక్ష్మ వ్యాయామం? పిల్లలు చూడండి, లేచిన వెంటనే ఒళ్ళు విరుచుకుంటారు, గట్టిగా ఒళ్ళు విరుచుకుంటారు. అంటే జాయింట్స్ అన్ని ఫ్రీ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి యాక్టివ్గా ఉంటారు. అదే విధంగా మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాను, జాయింట్ యాక్టివ్గా ఉండాలంటే సూక్ష్మ వ్యాయామం చేయాలి. మనకి ఆసనాలు చేసేటప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కానీ, నిద్ర నుంచి లేచినప్పుడు నిద్రలో కానీ మన మజిల్స్ పట్టేస్తూ ఉంటాయి, నడిచేటప్పుడు ట్విస్ట్ అవుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు కాళ్ళు బెనకటం ఇట్లాంటివి సూక్ష్మ వ్యాయామం చేయటం వల్ల జరగవు. సూక్ష్మ వ్యాయామం వల్ల శరీరం యాక్టివ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వంగిని లేచేటప్పుడు నడుము పట్టేయటం, బ్యాక్ పెయిన్ రావటం, చిన్న చిన్న ఇంజ్యూరీస్ నుంచి పెద్ద పెద్ద ఇంజ్యూరీస్ కూడా మనం చూసాం. ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండటం కోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ సూక్ష్మ వ్యాయామం అనేది చేయాలి. సూక్ష్మ వ్యాయామం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ప్రాణిక్ ఎనర్జీ అనేది విపరీతంగా పెరుగుతుంది, జాయింట్స్ మొబిలైజేషన్ అవుతుంది, ప్రతి జాయింట్ కూడా యాక్టివేట్ అవుతుంది. 260 బోన్స్ తో 360 జాయింట్స్ గా రూపాంతరం చెందినటువంటి ఈ శరీరాన్ని ప్రతిరోజు కూడా యాక్టివ్ చేయాలి. చేయటం వల్ల మన శరీరంలో ఎక్కడ పట్టుకోదు. ఎక్కడైతే ప్రాణిక్ ఎనర్జీ అనేది స్టాగ్నేషన్ వచ్చిందో, ఆగిపోయిందో, అక్కడి నుంచే రుగ్మతలు స్టార్ట్ అవుతాయి. అందుకని ప్రాణిక్ ఎనర్జీ ఫ్లో అనేది సక్రమంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీవ నది నిరంతరము ప్రవహిస్తూ ఉంది. అదే విధంగా మన శరీరంలో ఉన్న ఈ బ్లడ్ నిరంతరము ప్రసరిస్తూనే ఉంటుంది ప్రాణిక్ ఎనర్జీతో. ఎక్కడైతే ప్రాణిక్ ఎనర్జీ ఆగిపోయిందో, ఎక్కడైతే స్టాగ్నేషన్ వచ్చిందో, ఒక నిరంతరం ప్రవహించే నది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదే విధంగా మన శరీరంలో కూడా ఎక్కడైతే ప్రాణిక్ ఎనర్జీ స్ట్రక్ అయిపోయిందో అక్కడి నుంచే రుగ్మత స్టార్ట్ అవుతాయి. అందుకని ప్రాణిక్ ఎనర్జీ ఫ్లో అనేది జీవనది లాగా నిరంతరము ప్రసరిస్తూనే ఉండాలి. ఆ విధంగా ప్రసరించేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏమీ రావు. మనకి నీ పెయిన్స్ రావటం వల్ల ఏంటి ప్రాబ్లం? ఎక్కడ ప్రాణిక్ ఎనర్జీ అనేది స్టాగ్నేషన్ అయిపోతుంది. సార్, నీ పెయిన్స్ ఉన్నాయి, డాక్టర్స్ కింద కూర్చోవద్దన్నారు అని ఎవరో చెప్తారు. మీ శరీరం ఏం చెప్తుందో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుని ఎవరో చెప్పారని కాకుండా మీ అంతటా మీరు రివలైజ్ అయ్యి కింద కూర్చుంటే బాగుందా, చైర్లో కూర్చుంటే బాగుందా, ఎట్లా చేస్తే కంఫర్ట్గా ఉంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చేయాలి. మీ శరీరం మీ చేతిలోనే ఉంది. మీ శరీరాన్ని ఎవరు మీరే మోసుకోవాలి. మీకు నీ పెయిన్ వస్తే మీరే భరాయించాలి, ఎవరు భరాయించరు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. మరి ఈ సూక్ష్మ వ్యాయామం ఎలా చేయాలి? మరి 360 జాయింట్స్ అంటున్నారు, ఇవన్నిటిని యాక్టివేట్ చేయటం అంత ఈజీయా అంటే ఈజీయే, కానీ ఒక క్రమ పద్ధతిలో చేయాలి.
మనకు ముఖ్యంగా ఈ సూక్ష్మ వ్యాయామం అనేది ధీరేంద్ర బ్రహ్మచారి 48 ఇదిగా తీసుకుని 40 సెషన్స్ గా చేయడం జరిగింది. అది మనం అట్లా కాకుండా కేవలం 10 మేజర్ జాయింట్స్ ని ప్రతిరోజు యాక్టివేట్ చేయడం వల్ల 10 to 15 మినిట్స్ లో బాడీ అంతా కూడా యాక్టివ్ అయిపోతుంది. ఆ 10 మేజర్ జాయింట్స్ ఏవనేది చూద్దాం. నెంబర్ 1 నెక్, నెంబర్ 2 షోల్డర్, నెంబర్ 3 ఎల్బో జాయింట్, నెంబర్ 4 రిస్ట్ జాయింట్, నెంబర్ 5 ఫింగర్స్. ఇక్కడ 5 అయినాయి. 6 వచ్చి నడుము భాగం, 7 హిప్ జాయింట్, పెల్విస్ బోన్ ఆర్ పెల్విక్ జాయింట్స్, 7 నీ జాయింట్, 8 యాంకిల్ జాయింట్, 9 యాంకిల్ జాయింట్, 10 టోస్. మొత్తం 10 వస్తాయి. నెక్ 1, 2 షోల్డర్, 3 ఎల్బో, 4 రిస్ట్ జాయింట్, 5 ఫింగర్స్. 6 వచ్చి నడుము భాగము, 7 హిప్ జాయింట్, 8 నీ జాయింట్, 9 యాంకిల్ జాయింట్, 10 టోస్. ఈ 10 కానీ ఈ మేజర్ జాయింట్స్ ని ప్రతిరోజు యాక్టివేట్ చేయటం వల్ల మన శరీరంలో ప్రాణిక్ ఎనర్జీ పెరిగి ప్రతి జాయింట్ కూడా మొబిలైజ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ప్రతి జాయింట్ కూడా మజిల్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది, ప్రాణిక్ ఎనర్జీ పెరుగుతుంది, ప్రాణశక్తి అనేది శరీరంలో పుష్కలంగా పెరుగుతుంది. తర్వాత ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. మైక్రో లెవెల్లో కానీ మైక్రో లెవెల్లో కానీ నాడులు, నరాలు, చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి ఈ సూక్ష్మ వ్యాయామం ద్వారా. తద్వారా మనకి అనేకమైన దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ కూడా, అంటే సమస్య ఉన్నవాళ్ళు, సమస్య లేని వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ సూక్ష్మ వ్యాయామం అనేది ప్రతిరోజు కంపల్సరీగా చేసిన తర్వాతే మీ రిలేటెడ్ సమస్య ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆసనాలు అనేవి చేసుకోవాలి. రైట్? అంటే ప్రతిరోజు కూడా సూక్ష్మ వ్యాయామం కంపల్సరీగా చేసి తీరవలసిందే. ఇప్పుడు మన నీకి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామంలో హిప్ జాయింట్ నుంచి కింద వరకు, అంటే హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్, టోస్, ఈ మెయిన్ ఈ 4 ని మనం ఫోకస్ చేస్తూ సూక్ష్మ వ్యాయామం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా సూక్ష్మ వ్యాయామం చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లాస్ తర్వాత మీ మెంటర్ని కానీ మాకు కానీ ఒకసారి మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో ఇప్పుడు నిలబడి చేద్దాం. నిలబడలేనటువంటి వాళ్ళు మాత్రం చైర్లోనే చేయాలి. చైర్ వేసుకోండి లేదా కూర్చుని చేయండి. సూక్ష్మ వ్యాయామం అనేది ఏ విధంగా అయినా చేయొచ్చు. పడుకుని చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, చైర్లో చేయొచ్చు, ఏ విధంగా అయినా సూక్ష్మ వ్యాయామం చేయొచ్చు. అయితే ఇక్కడ నిలబడి చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక లెగ్ మీద నిలబడతాం కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ మీరు చేసే దాని మీద ఉంటుంది. అదే కూర్చుని చేసినప్పుడు మీ ఆలోచన రకరకాలుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరైతే నిలబడగలరో కొంచెం కష్టమైనా కానీ సపోర్ట్ తీసుకోండి, వాల్ సపోర్ట్ తీసుకోండి లేదా చైర్ సపోర్ట్ తీసుకోండి. నిలబడి చేయడానికి ట్రై చేయండి. నిలబడి చేసినప్పుడు మీ కింద ఉన్న లెగ్ ని కరెక్ట్ గా ఫోకస్ చేయాలి, ప్రెస్ చేసి కరెక్ట్ గా నిలబడగలగాలి. అప్పుడే మీకు బాడీలో బ్యాలెన్స్ అనేది అవుట్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ లెగ్ కింద ఉన్న లెగ్ స్ట్రెంథనింగ్ అవుతుంది, పైన ఏ లెగ్ అయితే మూవ్మెంట్ చేస్తున్నామో ఆ లెగ్ కూడా యాంకిల్ ఫ్రీ అవుతుంది, టోస్ ఫ్రీ అవుతుంది, మొబిలైజేషన్, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, స్ట్రెంథనింగ్ వస్తుంది. కింద ఉన్న లెగ్ స్ట్రాంగ్ అవుతుంది, పైన ఉన్న లెగ్ కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ విధంగా మనం చేసేటప్పుడు ప్రాణిక్ ఎనర్జీతో శ్వాసతో పాటు చేయాలి. గుర్తుపెట్టుకోండి, శ్వాస కొంత కొత్త వాడికి కష్టంగా ఉండొచ్చు, కానీ అలవాటు చేసుకోండి. ముందుగా శ్వాసతో పాటు చేపిస్తాను, తర్వాత నంబర్స్ తో చేపిస్తాను. 2 చేద్దాము. కష్టంగా ఉన్న వాళ్ళు ఎవరైతే కష్టంగా ఉందో నిలబడటానికి వాళ్ళు మాత్రం చైర్లో కానీ కింద కానీ ఈవెన్ బెడ్ మీద కూడా చేయొచ్చు. ఓకే, నా ఫస్ట్ ఎక్సర్సైజ్ టోస్ బెండింగ్. లెగ్ ని ముందు స్ట్రైట్ గా పెట్టండి, 45 డిగ్రీస్. నిలబడిన వాళ్ళు 45 డిగ్రీస్ పెట్టాలి. కింద ఉన్న పాదాన్ని స్ట్రాంగ్ గా పెట్టండి ముందు, లేదంటే సపోర్ట్ తీసుకోండి, చైర్ పట్టుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ మీ టోస్ ని ఫోల్డ్ చేయాలి. బ్రీత్ ఇన్ చేస్తూ ఓపెన్ చేయాలి. మీ కాలి వేళ్ళని శ్వాస విడిచిపెడుతూ గట్టిగా ముడవండి. శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయాలి. శ్వాస విడిచిపెడుతూ టోస్ ని టైట్ చేయండి, శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ క్లోజ్ చేయండి టోస్ ని, బ్రీత్ ఇన్ చేస్తూ ఓపెన్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. టోస్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ కాదు. టోస్ ని కంపల్సరీగా టోస్ ని గట్టిగా టైట్ చేయండి. టైట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. ఓపెన్, టైట్, ఓపెన్, బ్రీత్ అవుట్ చేయండి. హోల్డింగ్, ఇక్కడ నార్మల్ బ్రీతింగ్, హోల్డింగ్. గమనించండి, మీ మనోనేత్రంతో మీ లెగ్ ని గమనించండి, ఎక్కడ ప్రెజర్ పడుతుంది. ఇక్కడ మన సైంటిఫిక్ అవసరం లేదు. ఏ మజిల్ మీద ప్రెజర్ వస్తుంది, నీ క్యాప్ ని ఎట్లా టైట్ చేయాలి, కాఫ్ మజిల్ ఎట్లా ఉంది అబ్జర్వ్ చేయండి. టోస్ ని అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓపెన్, బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి టోస్ ని మీ తల వైపుకి లాగండి. పాదాన్ని ముందుకు స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నౌ రైట్ లెగ్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని కూడా సేమ్ యాక్టివేట్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ 35 degrees లిఫ్ట్ చేయండి. నీ టైట్ గా ఉండాలి, ఇక్కడ నీ టైట్ గా ఉండాలి, నీ బెండ్ చేయదు. బ్రీత్ అవుట్ చేస్తూ మీ టోస్ ని గట్టిగా టైట్ చేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ ఓపెన్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 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 బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. స్లోగా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హోల్డింగ్. టైట్ చేయండి. మీ ఫింగర్స్ ని టోస్ ని గట్టిగా టైట్ చేయండి. నీ క్యాప్ ని టైట్ చేయండి. కాఫ్ మజిల్ ని, థై మజిల్ ని గమనించండి. హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓపెన్, రిలాక్స్, డౌన్. ఒక శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. మళ్ళీ వన్ మోర్ టైం చేద్దాం. ఈసారి నంబర్ కౌంటింగ్ తో చేద్దాం. శ్వాసతో పాటు నంబర్ కౌంటింగ్. ఈసారి ముందు చూసారు కాబట్టి ఈసారి కంపల్సరీ అందరూ ప్రాక్టీస్ చేయవలసిందే. లెగ్ ముందు పెట్టండి. బ్రీత్ అవుట్ చేస్తూ టోస్ ని టైట్ చేయండి. 1, బ్యాక్ ఓపెన్. 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. 3, బ్రీత్ అవుట్, ఓపెన్. 4, బ్రీత్ ఇన్. 5, బ్రీత్ ఇన్. 6, బ్రీత్ ఇన్. 7, breathe in. 8, breathe in. 9, breathe in. 10. హోల్డింగ్. టైట్ చేయండి. మీ కాలి వేళ్ళని బాగా టైట్ చేయండి. మీ ఫోర్స్ బలం అంతా కూడా పెట్టండి, టోస్ మీద పెట్టండి. ఎంత టైట్ చేయగలిగితే అంత టైట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నేను 10 కౌంటింగ్ వేస్తున్నాను. ఓపెన్, స్ట్రెచ్ బ్యాక్. టోస్ ని మీ తల వైపుకి లాగండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, డౌన్, లెగ్ డౌన్. గమనించండి, మీరు రైట్ లెగ్ ని గమనించండి మనోనేత్రంతో. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ కి తేడాని గమనించండి. రైట్ లెగ్ యాక్టివ్ అయింది అబ్జర్వ్ చేయండి. నౌ లెఫ్ట్ లెగ్ చేద్దాం. మనం 10 కౌంటింగ్స్ తోనే స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మీ స్ట్రెంథనింగ్ వచ్చిన తర్వాత 20 కౌంటింగ్, 30 కౌంటింగ్ పెంచుకుంటా ఉన్నారు. నౌ లెఫ్ట్ లెగ్ బ్రీత్ అవుట్. 1, బ్యాక్. 2, బ్యాక్. 3, బ్యాక్. 4, బ్యాక్. 5, బ్యాక్. 6, బ్యాక్. 7, బ్యాక్. 8, బ్యాక్. 9, బ్యాక్. 10. హోల్డింగ్. మీ కాలు వేళ్ళని బాగా టైట్ చేయండి. కాఫ్ మజిల్ టైట్ చేయండి. నీ క్యాప్ ని టైట్ చేయండి, ఎంగేజ్ చేయాలి. టైట్, హోల్డింగ్, నార్మల్ బ్రీతింగ్. 1 2, బ్యాలెన్స్ అవుట్ అయితే చైర్ పట్టుకోండి, వాల్ పట్టుకోండి. 3 4 5 6 7 8 9 10. ఓపెన్, స్ట్రెచ్ బ్యాక్. మీ కాలి వేళ్ళని తల వైపుకి లాగండి. పాదాన్ని ముందుకు పుష్ చేయండి. నీ ఎక్కడ బెండ్ చేయదు, టైట్ గానే ఉండాలి. సిట్టింగ్ లో కూర్చున్న వాళ్ళు కానీ, చైర్ లో కూర్చున్న వాళ్ళు కానీ, నిలబడిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే నీ మాత్రం ఎంగేజ్ చేయాలి. నీ క్యాప్ టైట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, డౌన్, లెగ్ డౌన్. ఒక శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ both knee joints,
మీ హిప్ జాయింట్ నుంచి పాదాల వరకు మనోనేత్రంతో నిరీక్షించింది ఏం జరుగుతుంది, ప్రాణిక్ ఎనర్జీ ఎట్లా ఉంది, బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది, ఎనర్జెటిక్ అయిందా లేదా, స్ట్రెంథనింగ్ వచ్చిందా లేదా గమనించుకోండి. మీ పాదాలను గమనించండి, అబ్జర్వ్ చేయండి. నా యాంకిల్ స్ట్రెచింగ్. రైట్ లెగ్ ముందుకు పెట్టండి, సేమ్ 30 degrees లిఫ్ట్ చేయండి. బ్రీత్ అవుట్, శ్వాస విడిచిపెడుతూ ముందుకి స్ట్రెచ్ చేయాలి బాగా. శ్వాస తీసుకుంటూ వెనక్కి మీ పాదాన్ని తల వైపుకి లాగాలి, మడము బయటికి స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ అవుట్, శ్వాస విడిచిపెడుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నీ బెండ్ అవద్దు, నీ స్ట్రైట్ గా ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్ట్రెచ్ ఫార్వర్డ్ హోల్డింగ్. మీ కాలి వేళ్ళని ముందు కంటే స్ట్రెచ్ చేయండి, మడం లోపలికి స్ట్రెచ్ చేయండి, నీ క్యాప్ టైట్ చేయండి, థై మజిల్ ని టైట్ చేయాలి. హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్. మీ కాలి వేళ్ళని లోపలికి లాగండి, మడం అవుట్ సైడ్ పుష్ చేయాలి శ్వాస తీసుకుంటూ. హోల్డింగ్ 1, హోల్డింగ్ లో నార్మల్ బ్రీతింగ్. 3 4 5 6 7 8 9 10. స్ట్రెచ్, రిలాక్స్, డౌన్. రైట్ లెగ్ స్ట్రెచ్ చేసాం, యాంకిల్ స్ట్రెచింగ్. నా లెఫ్ట్ లెగ్ కూడా శ్వాసతో పాటు చేద్దాం. లెఫ్ట్ లెగ్ ముందుకి, బ్రీత్ అవుట్, స్ట్రెచ్ ఫార్వర్డ్, బ్రీత్ ఇన్, బ్యాక్, బ్రీత్ అవుట్, శ్వాస విడిచిపెడుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. శ్వాస విడిచిపెడుతూ ముందు స్ట్రెచ్ చేయండి, శ్వాస తీసుకుంటే వెనక్కి స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, హోల్డింగ్. బ్రీత్ అవుట్, స్ట్రెచ్ ఫార్వర్డ్. సాగదీయండి, మీ లెగ్ ని కంప్లీట్ గా ముందుకు సాగదీయాలి, టోస్ ముందుకు పాయింట్ అవుట్ సైడ్, నీ క్యాప్ షుడ్ బి టైట్, థై మజిల్ షుడ్ బి టైట్. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6, ఆపండి, 7 8 9 10. బ్యాక్. మీ కాలి వేయడం లోపలికి, మడమ అవుట్ సైడ్ స్ట్రెచ్ చేయండి, యాంకిల్ ముందుకు స్ట్రెచ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, డౌన్, లెగ్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నౌ కౌంటింగ్ తో చేద్దాం. వన్స్ అగైన్ రైట్ లెగ్ ముందుకి, స్ట్రెచ్, బ్రీత్ ఇన్ 1, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి, బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి. సార్ ఇవన్నీ కూర్చొని చేస్తే వర్కౌట్ కదా? 3, కూర్చుని కూడా చేయొచ్చు, ఎవరికి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేయండి. 4 5 6 7 8 9 10. హోల్డింగ్. స్ట్రెచ్, ముందుకి స్ట్రెచ్ చేయండి. హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ స్ట్రెచ్, బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, డౌన్. కూర్చుని కూడా చేయొచ్చు. నిలబడి చేసినప్పుడు ఏంటంటే ఫోకస్ కంప్లీట్ గా అవేర్నెస్ బాడీ మీద ఉంటుంది, మైండ్ ఆలోచనలు అటు ఇటు పోవు. బ్యాలెన్సింగ్ పోస్చర్, మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది నిలబడి చేసినప్పుడు. కూర్చుని చేసినప్పుడు బాడీ మీద బ్యాలెన్స్ ఉండదు. అందుకని వీలైన వాళ్ళు కంపల్సరీగా నిలబడి చేయండి, వీలు కాని వాళ్ళు ఇబ్బందిగా ఉంటే మాత్రం చైర్ లో కానీ కింద కానీ కూర్చోండి. నౌ లెఫ్ట్ లెగ్ అప్. బ్రీత్ అవుట్ 1 2, బ్యాక్ 2, back, breathe in, breathe out. 3, back, 4, back, 5, back, 6, back, 7, back, 8, back, 9, back, 10. హోల్డింగ్. స్ట్రెచ్ ఫార్వర్డ్. మీ కాలి వేళ్ళని ముందు కంటే సాగదీయండి. హోల్డింగ్ 1 2, అబ్జర్వ్ చేయండి, మీ లెగ్ ని అబ్జర్వ్ చేయండి. 3 4 5 6
7 8 9 10. బ్యాక్ కాలు వేళ్ళని తల వైపుకు లాగండి. హీల్ అవుట్ సైడ్ పుష్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. డౌన్, లెగ్ డౌన్. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నిలబడటం కష్టంగా ఉంటే చైర్ పట్టుకోండి. చైర్ పక్కన వేసుకోండి. ఒక చైర్ కూడా పక్కన పెట్టుకోండి. నా వన్స్ అగైన్ రైట్ లెగ్ అప్, యాంకిల్ రొటేషన్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. యాంకిల్ బిగ్ సర్కిల్ చేయాలి. యాంకిల్ రొటేషన్. బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, డౌన్ అప్. శ్వాస విడిచిపెడుతూ కిందకి స్ట్రెచ్ చేయాలి. గుండ్రంగా తిప్పుతూ శ్వాస తీసుకుంటూ తల వైపుకి, శ్వాస విడిచిపెడుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ పైకి. ఎక్సేల్, ఇన్హేల్. ఓన్లీ యాంకిల్ మాత్రమే తిరగాలి. ఇక్కడ నీ తిరగొద్దండి, ఓన్లీ యాంకిల్ మాత్రమే. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. నౌ రివర్స్ రొటేషన్. ఎక్సేల్, శ్వాస విడిచిపెడుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ సైడ్ నుంచి పైకి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, center, down, leg down. Now leg change. Left leg up, stretch, breathe out, down. ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి సైడ్ గుండ్రంగా తిప్పండి. యాంకిల్ ని ఎక్సేల్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ చేస్తూ అప్. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీ ఫోకస్ అంతా కూడా మీ లెగ్ మీదే ఉండాలి. ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Now reverse rotation. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, center, down, leg down. శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. Inhale, ఎక్సేల్. అబ్జర్వ్ చేయండి. మీ శరీరాన్ని మీరు గమనించండి. ప్రతి దాన్ని కూడా, ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఏం జరుగుతుంది శరీరంలో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే రిజల్ట్ అనేది అల్టిమేట్ ఉంటుంది. నౌ వన్స్ అగైన్ రైట్ లెగ్ అప్. నౌ కౌంటింగ్, బ్రీత్ అవుట్ డౌన్ అండ్ మేక్ ఎ బిగ్ సర్కిల్. 1, స్లోగా 2, కంప్లీట్ గా యాంకిల్ ని అన్ని వైపులు స్ట్రెచ్ చేయాలి. 3 4 5 6. రివర్స్ రొటేషన్. 6 5 4 3 2 1. Center, down, leg down. Now inhale, exhale. కంగారు ఏం లేదు, నిదానంగా చేయండి, రిలాక్స్ గా చేయండి. నౌ లెఫ్ట్ లెగ్ అప్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ పొజిషన్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస విడిచిపెడుతూ డౌన్ చేస్తూ మేక్ ఎ బిగ్ సర్కిల్. 1 2. స్ట్రెచ్ చేయండి. అన్ని వైపులకి మీ యాంకిల్ రొటేట్ చేయాలి. 3 4 5 6. రివర్స్ రొటేషన్. 6 5 4 3 2 1. Down, relax. Eyes close. Inhale, exhale. Inhale, exhale. గమనించండి, ఈ పాదాలని గమనించండి. టోస్ ని స్ట్రెచ్ చేసాం, యాంకిల్ స్ట్రెచ్ చేసాం, యాంకిల్ రొటేషన్ చేసాం. ఇప్పుడు నీ స్ట్రెంత్నింగ్. లెగ్ ముందుకు పెట్టండి. లెగ్ ముందుకి బ్రీత్ అవుట్ చేస్తూ వెనక్కి ఫోల్డ్ చేయాలి, ఎంత వీలైతే అంత. బ్రీత్ ఇన్ చేస్తూ ముందుకి. చైర్ లో కూర్చున్న వాళ్ళు ఒక లెగ్ ఫోల్డ్ చేసుకోండి. లెగ్ ఫోల్డ్ చేయండి. లెగ్ అప్ చేయండి. బ్రిక్ పెట్టుకోండి. కష్టంగా ఉంటే ఏ లెగ్ లిఫ్ట్ చేస్తున్నారో ఆ లెగ్ కింద, థాయి కింద మీరు బ్రిక్ కానీ, పిల్లో కానీ, టవల్ రోల్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీ థాయి కన్నా మీ లెగ్ పైకి వచ్చినప్పుడు మీ థాయి మీద ఎక్కువ ప్రెషర్ వస్తుంది, నీ మీద ప్రెషర్ వస్తుంది. లెగ్ ముందు స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, శ్వాస విడిచిపెడుతూ చైర్ లోపల కంటే స్ట్రెచ్ చేయండి మీ లెగ్ ని. శ్వాస తీసుకుంటూ ముందుకి, బ్రీత్ అవుట్,
breathe in, breathe out, breathe in, breathe out, breathe in. శ్వాస విడిచిపెడుతూ లోపలికంటే స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ ముందుకి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. మీ థై మజిల్ కదలదు. నీ జాయింట్ నుంచి కింది మాగు మాత్రమే కదలాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ హోల్డింగ్. టోస్ పాయింట్ అవుట్ సైడ్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ చైర్ లోపల కంటే కంటండి. టోస్ ఇన్, టోస్ పాయింట్ అవుట్ సైడ్, బ్రీత్ అవుట్ చేస్తూ. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. Breathe in, down, leg down. Inhale, exhale. Inhale, exhale. Now left leg up. Breathe in up. Toes point outside. Breathe in, breathe out. శ్వాస విడిచిపెడుతూ మాక్సిమం ఎంత వీలైతే అంత మీ హీల్ బటక్ టచ్ చేయడానికి ట్రై చేయండి వితౌట్ సపోర్ట్. బ్రీత్ ఇన్, శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస విడిచిపెడుతూ వెనక్కి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Breathe in, breathe out, breathe in, breathe out. Inhale, exhale. శ్వాస తీసుకుంటూ ముందు స్ట్రెచ్ చేయండి. టోస్ పాయింట్ అవుట్ సైడ్, ముందుకు సాగదేయండి. మీ లెగ్ ని ముందుకు సాగదేయండి. ఆటోమేటిక్ గా మీ థై మజిల్ కానీ కాఫ్ మజిల్ కానీ స్ట్రెచ్ అవుతుంది. నీ క్యాప్ ని టైట్ చేయడానికి ట్రై చేయండి. హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ శ్వాస విడిచిపెడుతూ లోపల కంటే లెగ్ని. 1 2 3 4 5 6 7 8 9 10. Stretch forward and down. Relax. Inhale, exhale. Inhale, exhale. అబ్జర్వ్ చేయాలి. ప్రతి మూమెంట్ ని ఐస్ క్లోజ్ చేసి అబ్జర్వ్ చేయాలి. మీ ఐస్ ఎందుకు క్లోజ్ చేయాలి అంటే మీ ఆలోచన ఎక్కడికి వెళ్తుందో, మీరు ఎక్కడైతే చూస్తున్నారో మీ ఆలోచన అక్కడికి వెళ్తుంది. ఐస్ క్లోజ్ చేసినప్పుడు మీ ఫోకస్ అంతా కూడా మీ శరీరం మీదే ఉంటుంది. అందుకని కళ్ళు మూసుకుని చేయడానికి ప్రయత్నించండి. మన ఆలోచన ఎక్కడికి వెళ్తుందో ఎనర్జీ ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్తుంది. నౌ వన్స్ అగైన్ రైట్ లెగ్ అప్, స్ట్రెచ్ ముందుకి. బ్రీత్ ఇన్, నౌ బ్రీత్ అవుట్, బ్యాక్. 2 back, 3 breathe out, 4 breathe in, back, 5 breathe in, breathe out, 6 breathe in, breathe out, 7 breathe in, breathe out, 8 breathe in, breathe out, 9 breathe in, breathe out. Once again breathe in, stretch forward, toes point outside, holding 1 2 3 4 5 6 7 8 9 10. Back, వెనక్కి ఫోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Breathe in, down, leg down. Now change, left leg up. Breathe in, breathe out. 2, breathe out. 3, breathe out. 4, breathe out. 5, breathe out. 6, breathe out. 7, breathe out. 8, breathe out. 9, breathe out. 10, holding. Holding 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Breathe out, back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Breathe in, down, leg down. Close your eyes. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Now, రొటేషన్ చేయాలి. లెగ్ ని ఫార్వర్డ్ రొటేషన్ చేయాలి. బ్రీత్ ఇన్ అప్, కంప్లీట్ గా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీత్ ఇన్ అప్, లెగ్ అప్ చేయండి. స్ట్రెచ్ ఫార్వర్డ్, బ్రీత్ ఇన్, డౌన్, బ్రీత్ అవుట్, అప్,
breathe in, breathe out, breathe in, breathe out, breathe in. కంప్లీట్ గా నీని వెనక్కి నుంచి స్ట్రెచ్ చేయడానికి నీ బెండ్ అవుతుంది. ఆర్థరైటిస్ ఉన్న వాడికి, నీ పెయిన్ ఉన్న వాడికి కంప్లీట్ గా రాదు. ఎంత వస్తే అంత చేయండి, ట్రై చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, ముందుకంటే సాగదీయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నౌ రివర్స్. బ్రీత్ ఇన్, కింద నుంచి శ్వాస తీసుకుంటూ పైకి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రొటేషన్ చేయాలి, సైకిల్ మూమెంట్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, down, relax. అబ్జర్వ్ చేయండి, ఎంత ప్రెషర్ పడుతుందో గమనించండి. ఈ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతున్నాయా లేదా అబ్జర్వ్ చేయండి. నౌ చేంజ్, లెఫ్ట్ లెగ్ అప్, బ్రీత్ ఇన్, స్ట్రెచ్ ఫార్వర్డ్, డౌన్, బ్రీత్ అవుట్ చేస్తూ వెనక్కి, బ్రీత్ ఇన్ చేస్తూ ముందుకు స్ట్రెచ్ చేయండి. సైకిల్ మూమెంట్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in. శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస విడిచిపెడుతూ వెనక్కి రావాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు రివర్స్, కింద నుంచి శ్వాస తీసుకుంటూ ముందుకు స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ వెనక్కి ఫోల్డ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, down, leg down, relax, eyes closed. Inhale, exhale. రేపు శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఎక్సేల్. సేమ్ రొటేషన్, నెంబర్ కౌంటింగ్ తో. మనం ఇప్పుడు 6 చేస్తాము. తర్వాత మీ స్ట్రెంథనింగ్ పెరిగిన తర్వాత 10 కౌంటింగ్స్, 15 కౌంటింగ్ ఇంక్రీజ్ చేసుకుంటా ఉండాలి. Now once again, leg up, breathe in up. Now stretch forward. 1, make a big circle. 2, toes ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ డౌన్ చేయాలి. 3, 4, 5, 6. రివర్స్. 6, 5, 4, 3, 2, 1. Down, leg down. Relax. Relax. Now, other leg. Left leg up. Stretch forward. 1, 2. స్లోగా చేయండి. లెగ్ ని కంప్లీట్ గా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయాలి. 3, 4, 5, 6. Reverse rotation. 6, 5, 4, 3, 2, 1. Down. Relax. Inhale, exhale. Inhale, exhale. Now, knee rotation. Leg up చేయండి. 90 degrees up చేయండి. లెగ్ ని బిగ్ సర్కిల్ చేయడానికి ట్రై చేయండి. సార్ ఇలా లెగ్ అప్ చేసినప్పుడు థైస్ లో పడుతుంది కదా సార్ ప్రెషర్? మీ టైం మధ్య స్ట్రాంగ్ పడాలి కదా సార్. డౌట్స్ ఉంటే తర్వాత అడగండి, మధ్యలో క్లాస్ మధ్యలో మాట్లాడండి. యా, లెగ్ అప్, 90 degrees అప్, రొటేషన్ చేయండి. మేక్ ఎ బిగ్ సర్కిల్. 1, నార్మల్ బ్రీతింగ్ తో చేయండి. 2, 3, మీ బొటన వేలుతో బిగ్ సర్కిల్ చేస్తున్నట్టుగా భావన చేయండి. 3, 4, 5, 6. రివర్స్ రొటేషన్. 6, 5, 4, 3, 2, 1. Down, leg down. Now leg change. Left leg up. Normal breathing. Circle. 1, 2, 3, 4, 5, 6. Reverse rotation. 6, 5, 4, 3, 2, 1. Relax, down, relax. Close your eyes. Loose and free. Inhale, exhale. Inhale,
ఎక్సెల్. అబ్జర్వ్ చేయండి. మీ లెగ్స్ ని గమనించండి. ఇక్కడ థై మీద ప్రెజర్ పట్టినట్టే మీ శరీర బరువుని మోసేది మీ థై బోన్, ఫీమర్ బోనే. మీ థైని ఎంత స్ట్రాంగ్ గా ఉంచుకుంటే ఆ నీ మీద ప్రెజర్ పడదు. అందుకని థైని స్ట్రాంగ్ చేస్తున్నాం మనం. థై స్ట్రాంగ్ అయినప్పుడే ఆటోమేటిక్ గా ఫీమర్ బోన్ స్ట్రాంగ్ అయినప్పుడే నీ టైట్ అవుతుంది, బ్లడ్ ఫ్లో. ఎవరికైతే నీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళకి ఆటోమేటిక్ గా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. నా హామ్స్ట్రింగ్ స్ట్రెచింగ్. లెగ్ ఫార్వర్డ్. ఒక లెగ్ ముందు పెట్టి చైర్ లో కూర్చున్నవాడు చైర్ ముందు కూర్చోండి. టోస్ లోపల స్ట్రెచ్ చేయండి. టోస్ లోపల స్ట్రెచ్ చేయండి. ఎంత వీలైతే అంత. థైని పట్టుకోండి, యాంకిల్ పట్టుకోండి, కింద పట్టుకోండి, పాదాన్ని పట్టుకోండి. స్లోలీ అప్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. వెనక్కి లాగాలి. ఎక్కడ బెండ్ చేయదు, నీ బెండ్ చేయదు. హామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అవ్వాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. మీకు ఎంత వస్తే అంత చేయండి. బ్రీత్ అవుట్. నీ బెండ్ చేయదు, నీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. టోస్ లోపలికి, మీ కాలి వేళ్ళు లోపలికి లాగాలి. ఎక్సేల్ చేస్తూ ముందుకి, శ్వాస తీసుకుంటూ పైకి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, హోల్డింగ్. బ్రీత్ అవుట్, డౌన్, హోల్డింగ్. స్ట్రెచింగ్ అబ్జర్వ్ చేయండి. మీ బ్యాక్ ఆఫ్ ద కాఫ్ మజిల్ గమనించండి, నీ క్యాప్ గమనించండి. 1 2 3 4. టోస్ ని ఎంత లోపలికి లాగితే అంత ఎక్కువ స్ట్రెచ్ అవుతాయి హామ్స్ట్రింగ్స్. 5 6 7 8 9 10. స్లోలీ అప్, డౌన్. లెగ్ చేంజ్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్. టోస్ ని లోపలికి లాగండి, హీల్ మీద పెట్టండి. చైర్ ముందు కూర్చోండి. ఒక కాలు మడవండి, రైట్ లెగ్ ని. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ గా పెట్టండి. లెఫ్ట్ లెగ్ టోస్ మీ తల వైపుకి లాగండి. నీ టైట్ చేస్తూ ఫార్వర్డ్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ థైని పట్టుకోండి, అది కాఫ్ మజిల్ పట్టుకోండి. ఎక్కడ అందితే అక్కడ పట్టుకోండి. బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్ అప్. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, inhale up, exhale down, inhale up, exhale down, inhale up. Once again, exhale down, holding 1 2 3 4 5 6 7 8 9 10. Inhale up, relax, relax. Inhale, exhale. మీకు ఇట్లా కూడా కష్టంగా ఉంది అంటే బెల్ట్ తీసుకోండి. బెల్ట్ కానీ సున్ని కానీ తీసుకోండి. అంటే పొడవుగా ఉండే క్లాత్ తీసుకోండి. మీ పాదాలు టోస్ దగ్గర వేయాలి. టోస్ దగ్గర వేసి లెగ్ ని పైకి స్ట్రెచ్ చేయండి. మీ కాలి వేళ్ళని తల వైపుకి లాగాలి. నా కౌంటింగ్ తో లెగ్స్ ఫార్వర్డ్, హీల్ అప్, హీల్ మీద పెట్టండి పాదాన్ని. కాలు మడం మీద ఉండాలి. టోస్ లోపలి తల వైపు. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, లెగ్ పైకి లిఫ్ట్ చేయండి. పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి అంతే. మీ టోస్ లోపలికి లాగాలి, హీల్ అవుట్ సైడ్ పుష్ చేయాలి. నీ మాత్రం టైట్ చేయాలి. నీ మజిల్ ని టైట్ చేయాలి, కాఫ్ మజిల్ టైట్ చేయాలి. హోల్డింగ్ 1 అప్, 2 హోల్డింగ్. మీరు హోల్డింగ్ చేయండి. చైర్లో ఉన్న హోల్డింగ్ 2. బ్రీత్ అవుట్, అప్, 3 అప్. అబ్జర్వ్ చేయండి. మీ కాఫ్ మజిల్ బ్యాక్ ఆఫ్ ద వైల్ హామ్స్ట్రింగ్స్ ఎంత స్ట్రెచ్ అవుతున్నాయో గమనించండి. అప్ 4 అప్, 5 అప్, 6 హోల్డింగ్ డౌన్. టోస్ లోపలికి, నీ క్యాప్ టైట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale up, down. Next leg. Now leg change. Left leg forward, toes inside, toes లోపలికి తల వైపుకి టైట్ చేయండి. Exhale down, left leg up. Exhale down, inhale up. 2 up, 3 up, 4 up, 5 up, 6 holding down, hold. లాగండి. టోస్ ని ఎంత వీలైతే అంత మీ తల వైపు లాగండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale up, relax, down. Loose and free. Inhale, exhale. శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. నా స్క్వాట్స్. లెగ్స్ మధ్య చైర్ ముందు కూర్చోండి. షార్ట్ విత్ గ్యాప్ ఉండాలి. ఈక్వల్ వెయిట్ పడాలి. శరీరం మీద ఒక నీ మీద ఎక్కువ ప్రెజర్, ఒక నీ మీద తక్కువ ప్రెజర్ పడద్దు. ఈక్వల్ గా పడాలి.
చైర్లో లేచి నిలబడండి. పాదాల మధ్య ఎంత గ్యాప్ ఉండాలంటే షోల్డర్ విడ్త్ గ్యాప్ ఉండాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా డౌన్ చేయండి. చైర్లో కూర్చోండి. శ్వాస తీసుకుంటూ అప్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. థై సపోర్ట్ తీసుకొని హ్యాండ్స్ థైస్ మీద పెట్టుకోండి. లేకపోతే బ్రీత్ ఇన్, బ్యాక్ స్ట్రైట్ గా ఉంటారని ట్రై చేయండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లెగ్స్ మధ్య షోల్డర్ విడ్త్ గ్యాప్ ఉండాలి. బోత్ లెగ్స్ మీద ఈక్వల్ ప్రెషర్ పడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. కూర్చోండి. ఐస్ క్లోజ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. నెక్స్ట్ సిట్టింగ్ పోస్చర్లో చేద్దాం. కూర్చోండి అందరూ. కింద కూర్చోండి. లెగ్స్ ముందుకి. చైర్ లో ఉన్నవాడు కొంచెం ముందు కూర్చోండి. ఒక లెగ్ ఫోల్డ్ చేయండి. ఒక లెగ్ స్ట్రైట్ గా పెట్టండి. ఒక లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. మీకు ఎక్కడికి వస్తే అక్కడే చేయండి. కాఫ్ మజిల్ దగ్గర వస్తే యాంకిల్ దగ్గర వస్తే యాంకిల్ పెట్టండి. నీ జాయింట్ దగ్గర వస్తే నీ జాయింట్. పెల్విస్ బోన్ దగ్గర వస్తే థై దగ్గర పై లోపల పెట్టుకోండి. ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ. ఎక్కువగా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం లోపల కంటే పెట్టలేరు కాబట్టి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ. నా బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేయండి. బ్రీత్ ఇన్ అవుట్. బ్రీత్ అవుట్. పెల్విస్ బోన్ ఫ్రీ అవుతుంది. అప్. బ్రీత్ అవుట్ డౌన్. శ్వాస విడిచిపెడుతూ డౌన్. శ్వాస తీసుకుంటూ పైకి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. సెంటర్. లెగ్స్ రైట్. Now change other leg. Left leg fold చేయండి. Breathe out down. Breathe in up. 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 Center. Relax. మీరు 20 కౌంటింగ్ 30 కౌంటింగ్ చేయండి. మీ కంఫర్ట్ ని బట్టి చేయాలి. నా రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ థై మీద పెట్టుకోండి. రైట్ హ్యాండ్ తో యాంకిల్ పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తో మీ టోస్ ని పట్టుకోవాలి. ఇక్కడ మర్మ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. రైట్ హ్యాండ్ తో రైట్ యాంకిల్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ తో లాక్ చేయాలి. టోస్ ని లాక్ చేయండి. గుండ్రంగా తిప్పండి. నార్మల్ బ్రీతింగ్. 1 2 ఎంత వీలైతే అంత. 3 4 చాలా చాలా యూజ్ఫుల్ ఇది. 5 6 7 8 9 10. రివర్స్ రొటేషన్. మీరు 30 కౌంటింగ్ చేయాలి. ఫస్ట్ 30 కౌంటింగ్, తర్వాత 60, తర్వాత 90. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఈ కౌంటింగ్ పెంచుకోండి గ్రాడ్యువల్ గా. నెక్స్ట్ శిశుబాలాసన్. లెఫ్ట్ లెగ్ ని థై మీద పెట్టాలి. సేమ్ ఇదే లెగ్. రైట్ లెగ్ లెఫ్ట్ థై మీద పెట్టండి. అప్ అండ్ డౌన్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ అబ్డామినల్ మీద స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ కింద స్ట్రెచ్ చేయాలి. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. బలవంతంగా ఫోర్స్ ఏం లేదు. స్లోగా చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హోల్డింగ్. లాగండి. పొట్ట మీదకి లాగండి. రెండు చేతులతో లాక్ చేయండి. స్ట్రెచ్ చేయండి. హోల్డింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. కింద ప్రెస్ చేయండి. ఎంత వీలైతే అంత కింద ప్రెస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ తో పాదాన్ని పట్టుకోండి. రైట్ హ్యాండ్ తో నీ పట్టుకోండి. హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నౌ సేమ్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ తో పాదం పట్టుకోండి. రైట్ హ్యాండ్ తో నీ పట్టుకోండి. శిశుపాలాసన్. పిల్లల్ని ఎట్లా ఆడిస్తాం అట్లా. లెఫ్ట్ రైట్ మూవ్ చేయండి. హిప్ జాయింట్ ఫ్రీ అవుతుంది. 1 2 నార్మల్ బ్రీతింగ్. 3 4 5 6
7, 8, 9, 10. Center. Down. Down. Left, మీ రైట్ లెగ్ ని లెఫ్ట్ థై మీద పెట్టుకోండి. రైట్ హ్యాండ్ బ్యాక్ అర్ధ తితిలి ఆసన్. ఫ్రీగా మూవ్ చేయండి, స్లోగా ఎంత వస్తే అంత. ఎక్కువ ప్రెజర్ ఏమి ఇవ్వాల్సిన లేదు. నార్మల్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now right leg straight. Leg change. Left leg fold చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ యాంకిల్ లెఫ్ట్ యాంకిల్ పట్టుకోండి. రైట్ హ్యాండ్ ఫింగర్స్ తో లెఫ్ట్ హ్యాండ్ టోస్ ని లాక్ చేయాలి. లాక్ చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ యాంకిల్ ని గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ మర్మ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. 140 సిక్రేషన్స్ జరుగుతాయి. ఇక్కడ రొటేషన్ చేయండి. మీకు బిగ్ సర్కిల్. 1 యాంకిల్ రొటేషన్. 2 కంఫర్ట్ గా ఫ్రీగా తిప్పండి. నార్మల్ బ్రీతింగ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse rotation. 10, 9. Eyes close చేయండి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Center. Relax. Now మీ లెఫ్ట్ హ్యాండ్ థై మీద పెట్టండి. రైట్ థై మీద లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ ని పట్టుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ అబ్డామినల్ మీద స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ కిందకి పుష్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 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 బ్రీత్ అవుట్. హోల్డింగ్. అబ్డామినల్ మీద స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట మీద గంటి లాగండి. హోల్డింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్ కింద కంటే పుష్ చేయండి. ఎంత వీలైతే అంత. ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు. మీ కంఫర్ట్ ని బట్టి చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రిలాక్స్. నౌ శిశుపాలాసన్. లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ నీ పట్టుకోండి. రైట్ హ్యాండ్ తో రైట్ ఫుట్ ని పట్టుకోండి. నీ ఫుట్ ఏకోలా ఉండేలా చూసుకోవాలి. నా లెఫ్ట్ రైట్ పిల్లల్ని ఎట్లా ఆడిస్తారు అట్లా. 1, 2. నార్మల్ బ్రీతింగ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నా థై మీద పెట్టండి. హ్యాండ్ బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. అర్ధ తితిలి ఆసన్. ఫ్రీగా మూవ్ చేయండి. అప్ అండ్ డౌన్. నార్మల్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. లెగ్స్ రైట్, లెగ్స్ రైట్. లూజ్ అండ్ ఫ్రీ. రెండు పాదాలని కలపండి. లూజ్ అండ్ ఫ్రీ. లెఫ్ట్ అవుట్ సైడ్ స్ట్రెచ్ చేసినప్పుడు మీ చిటికిన వేలు గ్రౌండ్ టచ్ అవ్వాలి. లోపల స్ట్రెచ్ చేసినప్పుడు మీ టోస్ నుంచి హీల్ వరకు కంప్లీట్ స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ స్పైనల్ కార్డ్ కంప్లీట్ గా యాక్టివేట్ అవుతుంది. మీ ఫుట్ రిఫ్లెక్సాలజీలో ఇన్నర్ సైడ్ కంప్లీట్ గా స్పైన్ ఉంటుంది. స్పైన్ ని మసాజ్ అవుతుంది. ఇక్కడ ఇన్ అండ్ అవుట్. ట్యాప్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రిలాక్స్. నౌ రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. వన్ మోర్ ఇంపార్టెంట్ స్ట్రెచ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి మీ హ్యాండ్స్ ని 4 ఫింగర్స్ నీ కింద ఉండాలి. 4 ఫింగర్స్ సైడ్ ప్రెస్ చేయాలి. బొట్టన వేలు పైన ఉండాలి. ఇక్కడ మర్మ పాయింట్, నీ యొక్క మర్మ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ప్రెజర్ చేయండి. మీ బొట్టన వేలుతో పైన నొక్కండి. నీ పైన ఈ 4 ఫింగర్స్ సైడ్ నుంచి లాక్ చేయాలి. లాక్ చేయండి. కింద పెట్టు. పిల్లో లాక్ చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేయాలి. ఎంత వీలైతే అంత. మీ టోస్ లోపలికి రావాలి. ఇక్కడ మీ టోస్ తల వైపుకి రావాలి. హీల్ అవుట్ సైడ్ పుష్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్,
బ్రీత్ ఇన్, గట్టిగా పట్టుకోండి, మీ థైని గట్టిగా పట్టుకోండి నీ కింద. బ్రీత్ అవుట్, శ్వాస తీసుకుంటూ పైకి పైకి లిఫ్ట్ చేసినప్పుడు మీ కాలి వేళ్ళు తల వైపుకి రావాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, హోల్డింగ్. టోస్ ఇన్సైడ్, మీ కాలి వేళ్ళు తల వైపుకి, మీ కాలి మడం అవుట్ సైడ్ రావాలి. హోల్డింగ్, టైట్ చేయండి, ఎంత వీలైతే అంత టైట్ చేయండి. హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్, లెగ్ స్ట్రైట్. నౌ చేంజ్ అవర్ లెగ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. మీ 4 ఫింగర్స్ నీ కింద ఉండాలి, నీకి పైన. పైన బొట్టన వేలు 2 మీ నీ పైన ప్రెజర్ చేయాలి. గట్టిగా పట్టుకోండి, ఎంత వీలైతే అంత గట్టిగా పట్టుకొని బ్రీత్ ఇన్ చేస్తూ స్టే చేయాలి. బ్రీత్ ఇన్, ఆ స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి. బ్రీత్ అవుట్, డౌన్. బ్రీత్ ఇన్ అప్, టోస్ లోపలికి, హీల్ అవుట్ సైడ్, డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస విడిచిపెడుతూ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, holding toes inside, heel outside. Holding 1 2 3 4 5 6 7 8 9 10. Down, leg straight, relax. గ్రాడ్యువల్ గా మీరు ఇప్పుడు 6 కౌంటింగ్ చేస్తాం, మెల్లగా 10 కౌంటింగ్, 15 కౌంటింగ్, 20 కౌంటింగ్, 30 కౌంటింగ్ కూడా చేయొచ్చు. మీ స్ట్రెంత్ ని బట్టి, మీ టైం ని బట్టి కంపల్సరీ చేయాలి. నా 1 మోర్ హామ్స్ట్రింగ్ స్ట్రెచింగ్. చైర్లో ఉన్న వాళ్ళు బెల్ట్ తీసుకోండి, 2 చేతులకి పాదాలను పట్టుకోవాలి. ఈ పాదాలు అందకపోతే ఇట్లా సున్ని కానీ ఏదైనా తీసుకోండి. టోస్ లోపలికి స్ట్రెచ్ చేయాలి, హీల్ అవుట్ సైడ్ స్ట్రెచ్ చేయాలి. మీ పాదాలు ముందు పట్టుకోవాలి. ఈ 2 చేతులతో పాదాలు ముందు, అందిన వాళ్ళు ముందు పట్టుకోండి. లేని వాళ్ళు సున్ని కానీ, కింద ఉన్న వాళ్ళు ఏదైనా క్లాత్ కానీ బెల్ట్ కానీ ఏదైనా తీసుకోండి, లాగాలి. టోస్ ని మీ తల వైపుకి లాగాలి. కాలి మడాలు అవుట్ సైడ్ పుష్ చేయాలి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చి ఆకాశ తత్వము, పాదాలు వచ్చి పృథ్వీ తత్వం, అంటే పంచభూతాలను యాక్టివేట్ చేస్తున్నాం. పాదాలను పట్టుకోండి. వసుదేవుడు అంతటి వాడే పాదాలు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, మీ కాళ్ళు మీరు పట్టుకోవడానికి. పట్టుకోండి, లాగాలి, ఎంత వీలైతే అంత. మీ తల వైపుకి లాగండి, హెడ్ అప్ చేయండి. ఇక్కడ హెడ్ డౌన్ చేయదు, ముందుకి చూడండి, లాగండి. పాదాలను వీలైనంత వరకు లోపలికి లాగండి. హోల్డింగ్, హీల్ అవుట్ సైడ్. గమనించండి, మీ కాలి మడాల నుంచి హిప్ జాయింట్ వరకు బ్యాక్ ఆఫ్ ద మజిల్స్ ఎంత స్ట్రెచ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Slowly release, slowly up, down, hands down, relax. Hands 2 బ్యాక్ సైడ్ పెట్టుకోండి, లెగ్స్ మీద గ్యాప్, హెడ్ అప్, నార్మల్ బ్రీతింగ్, రిలాక్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అబ్జర్వ్ చేయండి, మీ కాలి వేళ్ల నుంచి హిప్ జాయింట్ వరకు శరీర భాగాలు ఎంత యాక్టివ్ అయినాయో గమనించండి. స్ట్రెంథనింగ్ వచ్చిందా లేదా గమనించండి. నీ స్ట్రెంథనింగ్ అయిందా లేదా గమనించండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకోండి, బోత్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్, మౌత్ నుంచి బ్రీత్ అవుట్, రిలాక్స్. ఇన్హేల్, బ్రీత్ ఇన్, ఎక్సేల్ ఫ్రమ్ మౌత్. మీ అలసట, ఇప్పటి వరకు ఆసనాలలో చేసినటువంటి ఏదైనా అలసట ఉంటే అలసట శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. బ్రీత్ ఇన్, నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్, మౌత్ నుంచి బ్రీత్ అవుట్. క్యాండిల్ ఊదినట్టుగా శ్వాసని మౌత్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. సిట్ ఇన్ సుఖాసన్. మీ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. ఇప్పటి వరకు మనం యాంకిల్ టో స్ట్రెచ్ చేసాం, యాంకిల్ స్ట్రెచ్ చేసాం, యాంకిల్ రొటేషన్ చేసాం, నీ ఫ్లెక్సిబుల్ చేసాం, నీ స్ట్రెంథనింగ్ చేసాం, థై మజిల్ ని స్ట్రాంగ్ చేసాం, సిట్టింగ్ లోని స్టాండింగ్ లోని.
ఇప్పటి వరకు మనం లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీని కంప్లీట్ గా సూక్ష్మ వ్యాయామంతో ప్రాణిక్ ఎనర్జీతో యాక్టివేట్ చేసాం. ఆసనాలు చేయడం వల్ల శరీరానికి కావలసినటువంటి శక్తిని ఎనర్జీని సమకూర్చుకున్నాం. ఓకే, ఇదే ప్రాక్టీస్ ని కంటిన్యూగా ఈ 1 వీక్ కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ మీకు సమయం ఉంటే మధ్యాహ్నం టైంలో అంటే బిఫోర్ లంచ్ కూడా చేయండి. ఈ 1 వీక్ లోనే మీకు 50% రిజల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సెషన్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, స్ట్రెంథనింగ్ వస్తుంది. మీ రిజల్ట్ కోసం మేము వెయిట్ చేస్తాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన అభ్యాస సంస్థ. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. తత్ర నిర్దిశయం అభ్యాస అంటే చిత్తవృత్తులను నిరోధించడానికి, మీ శరీరాన్ని మీరు నిరంతరము స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి మీరు చేసే నిరంతర ప్రయత్నమే అభ్యాసం. అభ్యాసం అంటే అది. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నామంటే ప్రతి క్షణము కూడా మీరు అదే తత్వంలో ఉండాలి. మీ శరీరంలో ఎప్పుడు స్ట్రాంగ్ చేసుకోవడానికి నిరంతరము ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓకే, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా అభ్యాస సంస్థకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.